హాయ్ హలో మిస్ మేజింగ్ ఫుడీస్. ఈరోజు ఏ వీడియోతో వచ్చేసాను అనుకుంటున్నారా? అదేనండి, నేను చేసిన చికెన్ గ్రేవీ కర్రీ ఉంది కదా, అది ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే వచ్చేసాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఏమని అంటే చాలా బాగా కుదిరింది అని చెప్పేసి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సరే, ముందైతే మనం వంటలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాగానే పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టే వేయిస్తానండి. సో దానికోసం నేను మూత పెట్టుకుంటాను. మీరు కావాలి త్వరగా అవ్వాలి అనుకుంటే మాత్రం ఆయిల్లో పెట్టి వేయించుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే లోపల మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ఇన్స్టెంట్గానే తయారు చేస్తాను, బయట షాప్లో అయితే వాడనమాట. సో దానికోసం మిక్సీ గిన్నెలోకి ఒక వెల్లుల్లి, అలాగే 4 లేదా 5 అల్లం ముక్కలు, అలాగే 6 లేదా 7 జీడిపప్పును వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే చిక్కగా కూడా వస్తుంది అనమాట. సరే, ఈ లోపల ఆనియన్స్ మగ్గాయో లేదా చూసుకుందామండి. చూసుకొని ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలను కట్ చేసి వేసుకొని వాటిని కూడా మగ్గించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గరిటతో బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు కూడా వేసుకొని దాన్ని కూడా మగ్గించాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలపాలి. చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు అవి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. వాటర్ అయితే అప్పుడే యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ అనేవి ఉంటాయి. ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి కుక్ అయిన తర్వాతే మనం వాటర్ పోసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే సగం చికెన్ ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే సిమ్లో కాదు, మీడియంలో పెట్టి అయితే ఉడకనిస్తాను అనమాట. అప్పుడే మనకి చికెన్ టేస్ట్ అనేది వస్తుంది. మనం ఎప్పుడైనా సరే చికెన్కి ఆయిల్ని తక్కువ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే చికెన్లో కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొవ్వుల నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. చూడండి ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని బాగా ఉడకనిద్దాము. ముక్క అనేది బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. మనం వాటర్ పోసుకున్న తర్వాత నుంచే మనకి ముక్కకి ఉప్పు అలాగే కారం అనేది చక్కగా పడుతుంది అనమాట. చూడండి, గ్రేవీ అనేది చిక్కగా వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి. అంటే గారెల్లోకి అయితే పులుసుగా బాగుంటుంది, బట్ మా వరకు మాత్రం రైస్లోకి గ్రేవీ ఇష్టం. ముక్క ఉడికిన తర్వాత అలాగే పులుసు దగ్గర పడుతుంది అన్నప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా కస్తూరి మేతి కూడా నలిపి వేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలపండి. చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో చక్కగా. కానీ కట్టేసిన తర్వాత మూత అయితే అస్సలు పెట్టకండి, ఎందుకంటే ఆవిరికి ఇంకా గట్టి పడుతుంది అనమాట. ఆ గ్రేవీ అనేది ఉండదు మనకి. చూడండి, ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకీ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను మొన్న ఒక చిలిపి ప్రశ్నని షేర్ చేశాను అనమాట. సో దానికి ఎవరు కామెంట్ చేయట్లేదు, అంటే తెలియక చేయట్లేదా లేకపోతే తెలిసి చేయట్లేదా అనేది నాకు తెలియదు. కానీ దానికి ఆన్సర్ తెలిస్తే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందుకు చిలిపి ప్రశ్న ఏంటి అనుకుంటున్నారా? తనకంటూ సొంత ఊరు ఉండదు, తనకంటూ సొంత పేరు ఉండదు, తనకంటూ సొంత ఇల్లు ఉండదు అనేది చిలిపి ప్రశ్న అనమాట. సో దీనికి మీకు
ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.